హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు నేను మీకు చెప్పబోయే దేశం ఎలాంటిది అంటే ఈ ప్రపంచంలోనే ప్రజలు అత్యంత సంతోషంగా జీవించే దేశాలలో ఈ దేశం మొదటి స్థానంలో ఉంటుంది. ఈ దేశంలో ఏ కుటుంబానికి కూడా ఇంటి పేర్లు అనేవి ఉండవు. అలానే వేసవి కాలంలో ఈ దేశంలో రాత్రి అనేదే ఉండదు. సూర్యుడు అస్తమించని దేశం. ఇక్కడి ప్రజలందరి చేతులలో గన్స్ ఉంటాయి, కానీ వారు ఎటువంటి నేరాలకు పాల్పడరు. ఇక్కడి ప్రజలు ఎటువంటి భయం లేకుండా జీవితాన్ని ఆనందంగా గడుపుతారు. ఆ దేశం మరేదో కాదు, ఐస్లాండ్. ఈ రోజు ఈ వీడియోలో ఐస్లాండ్ దేశం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి తెలుసుకోబోతున్నాం. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది కనుక ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే వీడియోని స్టార్ట్ చేసే ముందు మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి చాలు. ఐస్లాండ్, దీనిని ద రిపబ్లిక్ ఆఫ్ ఐస్లాండ్ అని కూడా పిలుస్తారు. ఉత్తర అట్లాంటిక్ మహాసముద్రంలో గల ఒక ద్వీప దేశం. భౌగోళికంగా ఐస్లాండ్ చాలా అగ్నిపర్వతాలను కలిగి ఉంది. ఈ ద్వీపకల్పంలో ప్రధానంగా ఇసుక, పర్వతాలు, మంచు కొండలు ఉన్నాయి. ఇక్కడి భూగర్భ వేడి నీటి నుండి ప్రధానంగా విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉంటారు. మంచు ఖండాల నుండి వచ్చే నదులు కూడా నిత్యం ప్రవహిస్తూ లోతట్టు ప్రాంతాల గుండా సముద్రంలో సంగమిస్తాయి. అట్లాంటిక్ మహాసముద్రంలో 103,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంతో ఉన్న ఒక చిన్న ద్వీప దేశం ఐస్లాండ్. ప్రపంచంలో జరిగిన అగ్నిపర్వతాల పేలులలో 3వ వంతు ఇక్కడ జరిగాయి. ఈ దేశ జనాభా 3,82,000. అత్యధిక జనాభా కలిగిన దేశాలలో 181వ స్థానంలో ఉంది. ఈ దేశ రాజధాని రైక్జావిక్. ఈ దేశ కరెన్సీని ఐస్లాండిక్ క్రూనా అని అంటారు. ఒక క్రూనా మనకు 61 పైసలతో సమానం. ఈ భూ ప్రపంచంలో ఉన్న విభిన్న ప్రాంతం ఇది. ఇక్కడి వాతావరణం, పర్యావరణం, ఉష్ణోగ్రతలు, పరిసరాలు ఇలా ప్రతి ఒక్కటి కూడా ఇతర ప్రాంతాల కంటే చాలా భిన్నంగా ఉంటాయి. అంతేకాదు ఐరోపా, ఉత్తర అమెరికా కలిసే ప్రాంతాన్ని కూడా ఇక్కడ మనం చాలా స్పష్టంగా చూడవచ్చు. ఐస్లాండ్ యుద్ధ సమయంలోనే బాగా అభివృద్ధి చెందింది. బార్బరిక్ కోస్టా సహా అనేక దేశాల నుండి పైరెట్ ఐస్లాండ్స్ తీర ప్రాంతాలపై దాడి చేసి బానిసలుగా ప్రజలను అపహరించారు. 1946లో ఆక్రమణ బలగాలు ఐస్లాండ్ ను వదిలేశాయి. అంటార్కిటికాలా ఇది కూడా మనుషులు నివసించని ప్రాంతం అని అనుకుంటే పొరపాటే. ఇక్కడ ప్రజలు నివసిస్తారు. ఇక్కడి ప్రజల జీవన విధానం చాలా భిన్నంగా ఉంటుంది. ఈ దేశ ప్రజలందరి చేతిలో గన్స్ ఉంటాయి, కానీ వారు ఎలాంటి నేరాలకు పాల్పడరు. వాటిని కేవలం వేట కోసం, ఇతర గేమ్స్ కోసం మాత్రమే వాడతారు. ఈ ప్రపంచంలో త్రివిధ దళాలు, సైనికులు లేని ఏకైక దేశం ఈ ఐస్లాండ్. ఇక్కడి ప్రజలు దయ్యాలని ఎక్కువగా నమ్ముతారు. ఈ దేశంలో 100కు పైగా అగ్నిపర్వతాలు ఉన్నాయి. ఇక్కడ ప్రతి 4 సంవత్సరాలకు ఒక్కసారి అగ్నిపర్వతాలు బద్దలవుతాయి. ఐస్లాండ్ లో అడవులు కనిపించవు. అగ్నిపర్వతాలు, వేడి నీటి మడుగులు, మంచు కొండలు మాత్రమే ఉంటాయి. ఇక్కడి ప్రజలు వారు చేసే పనులను ఎంతో పవిత్రంగా భావిస్తారు. వీరు వారంలో దాదాపు 45 గంటలు పనిచేస్తారు. ఇక్కడి ప్రజలు 1000 ఏళ్ల నాటి భాషను ఇంకా ఉపయోగిస్తున్నారు. ఐస్లాండ్ అధికారిక భాష ఐస్లాండిక్. ఇక్కడి వారిలో ఏ కుటుంబానికి కూడా ఇంటి పేర్లు అనేవే ఉండవు, కానీ వారి పేరు చివరన తండ్రి లేదా తల్లి పేరును చేర్చుకుంటారు. ఈ దేశంలోని ప్రజలలో దాదాపు 60% మంది వరకు ఈ దేశ రాజధాని అయిన రైక్జావిక్ లోనే నివసిస్తారు. ఈ దేశంలోని ప్రతి ఇంటికి కూడా వేడి నీటి కనెక్షన్ ఉంటుంది. ఈ నీరు అగ్నిపర్వత సమీపంలోని వేడి నీటి సరస్సు నుండి సరఫరా అవుతుంది. ఈ వేడి నీటి మడుగులో ఏర్పడే నీటితోనే ఇక్కడ విద్యుత్ ని తయారు చేస్తారు. ఇక్కడ లింగ భేదాలు ఉండవు. గేలను కూడా దేశ ప్రధానిగా ఎన్నుకుంటారు. ఐస్లాండ్ లోని గుర్రాలు ఇతర గుర్రాల కంటే చాలా భిన్నంగా, సరికొత్తగా ఉంటాయి. ఈ భూమిపైన చివరన నివసించే ప్రాంతం కూడా ఈ ఐస్లాండే. ఈ ప్రాంతంలోని ప్రజలకు సినిమాలంటే పిచ్చి. వీరు సినిమాలను చాలా ఎక్కువగా చూస్తారు. 2010వ సంవత్సరం వరకే ఈ దేశంలోని 90% మంది ప్రజలు ఇంటర్నెట్ వినియోగదారులుగా ఉన్నారు. పుఫిన్ పక్షి. ఈ పక్షిని ఇక్కడి వారు వేటాడి తింటారు. అంతేకాదు దాని గుండెను పచ్చిగా తినేస్తూ ఉంటారు. అలా తినటం వల్ల వారు ఆరోగ్యంగా ఉంటారనేది వారి నమ్మకం. ఇక్కడి గోల్డెన్ ఫాల్స్ పర్యాటకుల మనసు దోచుకుంటుంది. బ్లాక్ బీచ్ ఈ దేశంలో చూడదగ్గ ముఖ్యమైన ప్రాంతం. నల్ల రంగు ఇసుకతో కూడి ఉన్న సముద్ర తీరం. దీనిని చూడాలంటే ఐస్లాండ్ లో అడుగు పెట్టాల్సిందే. ఈ బీచ్ లోని గుహలు చాలా భిన్నంగా ఉంటాయి. వీటిని దయ్యాలకు నిలయంగా ఇక్కడి వారు భావిస్తారు. ఐస్లాండ్ గురించి ఒక మాటలో చెప్పాలి అంటే ప్రశాంతంగా తమ జీవితాన్ని గడపాలి అనుకునే వారికి ఈ దేశం ఒక భూలోక స్వర్గం అనే చెప్పాలి. మిడ్ నైట్ సన్, అర్ధరాత్రి వరకు సూర్యుడు ఆకాశంలోనే ఉండటం ఇక్కడ నిజంగా ఆశ్చర్యపరిచే విషయం. దీనిని పోలాండే అని కూడా పిలుస్తారు. ఇక్కడ వేసవి కాలంలో సూర్యుడు అస్సలు అస్తమించడు.
ఇక్కడ సూర్యోదయం సూర్యాస్తమం వేళ సాగర తీర సోయగాలు సందర్శకులను మంత్రముగ్ధుల్ని చేస్తాయి. అలాగే ఇక్కడి బీచ్లు పర్యాటకుల్ని ఎంతగానో ఆకట్టుకుంటాయి. వాటిలో మొట్టమొదటగా చెప్పుకోదగ్గది డైమండ్ బీచ్. ఈ ప్రపంచంలోని అందమైన బీచ్లలో ఇది కూడా ఒకటి. ఒక రోజు కనిపించినట్టు మరొక రోజు కనిపించకపోవడం ఈ బీచ్ యొక్క ప్రత్యేకత. ఈ డైమండ్ బీచ్ పూర్తిగా నల్ల రంగు ఇసుకతో కూడుకొని ఉంటుంది. ఐస్లాండ్ లోని దక్షిణ తీరంలో గల ఈ బీచ్ ప్రకృతి ప్రేమికులను ఫోటోగ్రాఫర్స్ ని అత్యంతగా ఆకర్షించే ప్రదేశం. ఈ దేశ రాజధాని అయిన రిక్జావిక్ నుండి కేవలం 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ అద్భుతమైన సాగర తీరంలో ఎన్నో ప్రముఖ హాలీవుడ్ చిత్రాలను కూడా షూట్ చేశారు. ఇక్కడ అర్ధరాత్రి సూర్యుడి వెలుగులో ఈ మంచు కొండలు వజ్రంల వలె మెరుస్తూ కనిపిస్తాయి. ఈ ప్రపంచంలోని సేఫెస్ట్ బీచ్లలో ఇది కూడా ఒకటి. కానీ ఇక్కడ జారే పదునైన మంచు కొండలపైకి ఎక్కే సాహసం మాత్రం అస్సలు చేయవద్దు. ఐస్లాండ్ లో ఎప్పటికీ మర్చిపోలేని అనుభవాన్ని పొందాలి అనుకునేవారు వింటర్ సీజన్ లో ఈ డైమండ్ బీచ్ కి వెళ్లాల్సిందే. సో ఫ్రెండ్స్, చూసారు కదా ఐస్లాండ్ దేశం గురించిన కొన్ని ఇంట్రెస్టింగ్ అండ్ అమేజింగ్ ఫ్యాక్ట్స్ గురించి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.